బేసిక్‌గా మయోసైటిస్ పేరు వచ్చేసి మయోసైటిస్ అంటే మయో మీన్స్ మజిల్ అంటే కండరాలు. మయోసైటిస్ అంటే ఇన్‌ఫ్లమేషన్ అంటే కామన్ లాంగ్వేజ్‌లో చెప్తే ఇన్‌ఫ్లమేషన్ అంటే వాతం లాగా. అంటే మయోసైటిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ ద మసిల్స్ అంటే కండరాల్లో వాపు రావడం దానికి మయోసైటిస్ అంటే చెప్తారు. ఇంకా మయోసైటిస్‌కి చాలా కారణం ఉంటాయి. అంటే మోస్ట్ కామన్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మయోసైటిస్ రావచ్చు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మయోసైటిస్ రావచ్చు. కొన్ని టైమ్స్ ఎండోక్రైన్ అంటే మన హార్మోన్ రిలేటెడ్ డిసార్డర్స్ కామన్ అంటే థైరాయిడ్ డిసార్డర్స్ దాని వల్ల కూడా మయోసైటిస్ రావచ్చు. కొన్ని టైమ్స్ డ్రగ్స్ వల్ల టాబ్లెట్స్ వల్ల కూడా మయోసైటిస్ రావచ్చు. అండ్ రేర్గా ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో కూడా మయోసైటిస్ రావచ్చు. సో మయోసైటిస్ ఈజ్ నథింగ్ బట్ కండరాలు వాపు రావడం దాంట్ వల్ల మన కండరాలు నొప్పి రావడం ఇంకా కండరాలు వీక్ రావడం అంటే మనకి మజిల్స్ వీక్ అయితే మన డే టు డే యాక్టివిటీస్ చాలా కష్టం అవుతుంది. కామన్ అంటే కింద కూర్చొని లేవడానికి కష్టం అట్లా బికాస్ ఆఫ్ మజిల్ వీక్నెస్ ఇవన్నీ సిమ్టమ్స్ వస్తాయి. సో దానికి ఓవరాల్ వర్డ్ అంటే మయోసైటిస్. ఆటో ఇమ్యూనిటీ అంటే ఆ వర్డ్ వచ్చేసి ఆటో అంటే సెల్ఫ్, ఇమ్యూనిటీ అంటే ఇమ్యూన్ సిస్టమ్. సో ఆటో ఇమ్యూనిటీ అంటే ఈ కండిషన్స్లో మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీకి డ్యామేజ్ చేస్తుంది. మన ఇమ్యూనిటీ అంటే మన బ్లడ్లో ఉండేది వైట్ బ్లడ్ సెల్స్ అది అబ్నార్మల్గా యాక్టివ్ అయ్యి అబ్నార్మల్గా ఫంక్షన్ చేసి మన బాడీ పార్ట్స్కి డ్యామేజ్ చేస్తే ఆ కండిషన్కి ఆటో ఇమ్యూనిటీ అంటే చెప్తారు. సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ చాలా ప్రకారం ఉన్నాయి. మోర్ దెన్ 100 కండిషన్స్ ఉన్నాయి. సో డిపెండింగ్ ఆన్ ద అంటే మేజర్ ఆర్గన్ ఏం ఎఫెక్ట్ అనేది దాని ప్రకారం వేరే వేరే నేమ్స్ ఉంటాయి. మజిల్ కండరాలు ఇన్వాల్వ్ అయితే దానికి ఆటో ఇమ్యూన్ మయోసైటిస్ అంట చెప్తారు. సిమిలర్గా లివర్కి ఇన్వాల్వ్మెంట్ అయితే ఆటో ఇమ్యూన్ హెపటైటిస్, అట్లానే జాయింట్కి ఇన్వాల్వ్మెంట్ అయితే దానికి ఆర్థరైటిస్ అంట చెప్తారు. సో బేసికలీ ఆటో ఇమ్యూనిటీ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అబ్నార్మల్ ఫంక్షన్ చేస్తే దానికి ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే చెప్తాం. అండ్ కమింగ్ టు ఆటో ఇమ్యూన్ మయోసైటిస్ ఇది చాలా రేర్ కండిషన్ అండ్ ఇది ఏదైనా వయసుకి రావచ్చు. చిన్నపిల్లలు కూడా రావచ్చు, అడల్ట్స్కి లేదంటే ఎల్డర్లీకి. ఇంకా అది దాంట్లో ఇంకా సబ్ టైప్స్ ఉన్నాయి. 4 to 5 సబ్ టైప్స్ ఉన్నాయి. ఆ పేరు చెప్తే డర్మాటోమయోసైటిస్. ఈ కండిషన్లో మనకి స్కిన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, ఇంకా కండరాలు కూడా వీక్నెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాలిమయోసైటిస్, థర్డ్ వచ్చేసి జువెనైల్ డర్మాటోమయోసైటిస్, ఫోర్త్ వచ్చేసి ఇన్క్లూజన్ బాడీ మయోసైటిస్, ఇంకా ఇమ్యూన్ మీడియేటెడ్ నెక్రోటైజింగ్ మయోసైటిస్. ఇట్లా 4-5 కండిషన్స్ ఉన్నాయి. ఇది అన్నీ వచ్చేసి మనకి ఆటో ఇమ్యూన్ మయోసైటిస్ అంటే చెప్తారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఇది క్రానిక్ డిసీజ్ అంటే అండ్ ఈ సిమ్టమ్స్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో వచ్చేసి మనకి లో గ్రేడ్ ఫీవర్ ఉండొచ్చు, వెయిట్ లాస్ లేదంటే జస్ట్ కంట్రాల్ పెయిన్ ఉండొచ్చు. విత్ టైం వేరే వేరే సిమ్టమ్స్ వస్తాయి, అంటే మజిల్ వీక్నెస్ వస్తాయి. తర్వాత మనకి ర్యాషెస్ కూడా రావచ్చు ఫేస్ పైన, ముఖం పైన, బాడీ పైన. లేదంటే జాయింట్ పెయిన్స్ రావచ్చు. స్పెషల్గా వచ్చేసి అంటే స్మాల్ జాయింట్ పెయిన్ లేదంటే పెద్ద జాయింట్లు కూడా పెయిన్స్ రావచ్చు. ఆ జాయింట్ పెయిన్స్ తోటి మనకి స్వెల్లింగ్ రావడం, మార్నింగ్ లేసినప్పుడు స్టిఫ్నెస్ ఉండడం, ఈ ఇట్లా సిమ్టమ్స్ ఉంటాయి. లేదంటే ఎక్కువ హెయిర్ ఫాల్, నోరులో పుండ్లు రావడం, కొన్ని టైమ్స్ మనకి ఐలు కూడా ఇబ్బంది ఉండొచ్చు. సో ఈ అన్ని సిమ్టమ్స్ రిలేటెడ్ టు ఆటో ఇమ్యూన్ మయోసైటిస్ ఆర్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. కండిషన్ రావడానికి ఎగ్జాక్ట్ వన్ రీజన్ లేదు. ఇది మల్టీఫ్యాక్టోరియల్ డిసీజెస్. దాంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. తర్వాత మన వేరే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, స్మోకింగ్, ప్రెగ్నెన్సీస్. సో అన్ని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీ కాంట్ పిన్ పాయింట్ ఒక రీజన్, ఈ రీజన్ వల్ల మనకి వచ్చింది, ఫుడ్ వల్ల వచ్చింది అట్లా లేదు. ఇట్స్ ఏ మల్టీఫ్యాక్టోరియల్ అంటే మల్టీ ఫ్యాక్టర్స్ వల్ల ఈ డిసీజ్ వస్తుంది. కాదు మోస్ట్ ఆఫ్ ద టైం ఇది హెరిటరీ కాదు. వెరీ రేర్లీ ఫ్యామిలీలో ఎవరికి వన్ ఆటోఇమ్యూన్ కండిషన్ ఉంటే వేరే మెంబర్స్కి కూడా ఆటోఇమ్యూన్ డిసీజెస్ రావచ్చు. సపోజ్ వన్ మెంబర్కి మయోసైటిస్ ఉంటే వేరే మెంబర్కి ఆర్థరైటిస్ రావచ్చు అట్లా. సో అందరికీ వస్తాయి అట్లా ఏం లేదు. హెరిడిటరీ విత్ జనరేషన్ పాస్ అవుతుంది, అది కూడా చాలా రేర్గా ఉన్నాయి. సో జస్ట్ ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు కామన్ మ్యాన్. ఎవరికి ఫ్యామిలీలో ఒక ఆటోఇమ్యూన్ కండిషన్ ఉంటే వేరే మెంబర్స్కి కూడా కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటాయి ఆటోఇమ్యూన్ డిసీజెస్ రావాలి. ఆటోఇమ్యూన్ డిసీజ్ ఏదైనా ఏజ్కి రావచ్చు. ఆటోఇమ్యూన్ మయోసైటిస్ కూడా ఏదైనా ఏజ్కి రావచ్చు. చిన్నపిల్లలకు కూడా వీ హ్యావ్ సీన్ పేషెంట్ 3 to 5 yearsలో కూడా స్టార్ట్ అవ్వచ్చు. దానికి జువెనైల్ ఆర్థరైటిస్ చెప్తారు, లేదంటే జువెనైల్ మయోసైటిస్, జువెనైల్ SLE. సో ఇట్ క్యాన్ స్టార్ట్ ఫ్రమ్ ఎనీ ఏజ్, 5 years టు అడల్ట్. కామన్ వచ్చేసి 30 to 40 years.
అట్లా కామన్ ఏజ్ ఉంటాయి. వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ 50 ఇయర్స్, 60 ఇయర్స్, 70 ఇయర్స్లో కూడా రావచ్చు. ఇది క్రానిక్ కండిషన్. అంటే మనం ఒకసారి ఈ కండిషన్ డయాగ్నోజ్ అయిందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది చాలా లాంగ్ టర్మ్ వరకే ఉంటాయి. సో ఇది ఐడియల్గా అంటే ఇమీడియట్గా డయాగ్నోజ్ అయింది, ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది అంటే మన చాలా వరకు డిసీజ్ కంట్రోల్ చేయొచ్చు అంటే ఓవర్ ద మంత్స్ ఆర్ ఇయర్స్. సపోజ్ ఆ ట్రీట్మెంట్ సరిగా వాడలేదు, ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అయింది అంటే ఇట్ విల్ బి లైఫ్ అంటే లాంగ్ ప్రాబ్లమ్. దానిపైన మన ఆర్గన్స్ కూడా మెల్లిమెల్లిగా డ్యామేజ్ అవుతుంది. సపోజ్ ఆర్థరైటిస్ ఉంటే మన జాయింట్స్ వంకారిపోతే జాయింట్స్లో డ్యామేజ్ అవుతుంది. సిమిలర్గా కంట్రాల్ ప్రాబ్లమ్ ఉంటే మన మసిల్స్ కూడా చాలా వీక్ అయ్యి ఏట్రోఫీ అయ్యి మసిల్స్ కాంట్రాక్చర్స్ అన్నీ సో చాలా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అవుతుంది. సో ఇమీడియట్ డయాగ్నోస్ అయింది, ఇమీడియట్ ట్రీట్మెంట్ అయింది అంటే మన చాలా వరకు అంటే ఆర్గన్ డ్యామేజ్ ప్రివెంట్ చేయొచ్చు. కొన్ని టైమ్స్ ఈ మయోసైటిస్ సివియర్ కూడా ఉండొచ్చు. సివియర్ మయోసైటిస్ అంటే మజిల్ చాలా వీక్ అయింది. సో సిమిలర్గా మన రెస్పిరేషన్ మసిల్స్ ఉంటాయి, డయాఫ్రామ్, ఇంటర్కాస్టల్ మసిల్, దానికి కూడా ఎఫెక్ట్ అయితే అప్పుడు మనకి ఆయాసం ఉంటాయి, అప్పుడు మన ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువ అవుతుంది. కొన్ని టైమ్స్ మయోసైటిస్ వల్ల హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆ టైంలో మన ఇది లైఫ్కి కొంచెం రిస్క్ కూడా ఉంటాయి. సో ఇమీడియట్ ట్రీట్మెంట్ అయింది, ఇమీడియట్గా డయాగ్నోజ్ అయింది అంటే అది మన మార్టాలిటీ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. బేసికలీ ఇది డిసీజ్ వచ్చేసి మన అబ్నార్మల్ ఇమ్యూన్ ఫంక్షన్ వల్ల మన ఇమ్యూనిటీ అబ్నార్మల్గా పనిచేస్తుంది. ఆ ట్రీట్మెంట్ కూడా మన ఇమ్యూనిటీకి కంట్రోల్ చేయాలి. సో స్టార్టింగ్లో మనకు ట్రీట్మెంట్ అందరికీ ఫిక్స్ ఉంటావు అంటే పేషెంట్ టు పేషెంట్ డిపెండ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద సివియారిటీ. సో ఇనీషియల్ ట్రీట్మెంట్ వచ్చేసి ఇమీడియట్ కంట్రోల్ చేయాలి అంటే మన కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, దానికి గ్లూకోకార్టికాయిడ్ ఆర్ స్టిరాయిడ్స్ అంటే చెప్తారు. సో అది బెనిఫిట్ ఏంటంటే ఇమీడియట్ యాక్షన్ ఉంటాయి, ఫాస్ట్ యాక్షన్ ఉంటాయి. బట్ ఓవర్ ద టైమ్ లాంగ్ టర్మ్లో తీసుకుంటే అంటే హై డోస్ వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ ఆ సేమ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే దానికి కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనకి ఈ కండిషన్స్కి క్వాలిఫైడ్ రుమటాలజిస్ట్ లేదంటే క్వాలిఫైడ్ న్యూరాలజిస్ట్ ట్రీట్ చేస్తే మంచిది. సో అది మనకి కరెక్ట్ స్టిరాయిడ్ డోస్ ఎంత పెట్టాలి, ఎన్ని రోజు తర్వాత అది తగ్గించాలి, స్టాప్ చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్. ఇంకా సైమల్టేనియస్గా స్టిరాయిడ్ తోటి ఇంకా వేరే మెడికేషన్స్ కూడా ఉంటాయి. దానికి మనకి ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్, ఇమ్యూనోమాడ్యులేటెడ్ డ్రగ్స్ అంటే చెప్తారు. సో అది కొంచెం లాంగ్ టర్మ్ వరకు వాడాలి. అగైన్ ఎంత డ్యూరేషన్ వాడాలి ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్. ఆ డిసీజ్ సివియారిటీ ఎలా ఉంది, మినిమమ్ ఇట్ విల్ గో టు లైక్ అది ఇయర్స్లో వాడాలి అంటే 1 year, 2 years, 3 years బేస్డ్ ఆన్ ద సివియారిటీ. అంటే ప్రెగ్నెన్సీ ఉంటే బేబీకి కూడా రావచ్చు అట్లా లేదు. బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి వేర్ ప్రెగ్నెంట్ ఫీమేల్కి ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంటే బేబీకి వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు. మోస్ట్ కామన్ అంటే లూపస్ వన్ కండిషన్ ఉంది, లేదంటే యాప్లా సిండ్రోమ్ వన్ కండిషన్, మయోసైటిస్ కూడా. ఈ కండిషన్ ప్రెగ్నెన్సీలు వస్తే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే మనకి చాలా మెడికేషన్ సేఫ్ ఉంటావు ప్రెగ్నెన్సీలు. సో డిసీజ్ కంట్రోల్ చేయడానికి కూడా చాలా కష్టం అవుతుంది. సో ఆ టైంలో మన బేబీకి ప్రాబ్లమ్స్ వచ్చేసి లో బర్త్ వెయిట్, లేదంటే ప్రీటర్మ్ డెలివరీ అంటే 7-8 months డెలివరీ, లేదంటే అబార్షన్స్, అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఐడియల్గా మన అన్ని ఫీమేల్ పేషెంట్స్ ఏం అడ్వైస్ చేస్తారంటే ఏదైనా ఆటోఇమ్యూన్ కండిషన్ డయాగ్నోజ్ అయింది అంటే అది కరెక్ట్గా కంట్రోల్ చేయాలి అట్లీస్ట్ ఫర్ 6 months to 1 year. తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. అన్ప్లాన్ ప్రెగ్నెన్సీ ఉన్నాయి, డిసీజ్ యాక్టివ్గా ఉంది అంటే అప్పుడు చాలా మదర్కి కూడా ప్రాబ్లం రావచ్చు, బేబీకి కూడా ప్రాబ్లం రావచ్చు. వెరీ రేర్గా అంటే ఇది మయోసైటిస్ నేను చెప్పింది ఆటోఇమ్యూనిటీలో ఏదైనా ఆర్గన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. మయోసైటిస్లో కూడా హార్ట్ ప్రాబ్లం రావచ్చు, లంగ్స్ ప్రాబ్లం రావచ్చు, కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. సో ఆటోఇమ్యూన్ మయోసైటిస్ ఉంది ఓన్లీ కంట్రోల్ ప్రాబ్లం కాదు, వేరే ఆర్గన్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇంకా రేర్గా సిమిలర్లీ ఆటోఇమ్యూన్ మయోసైటిస్ చాలా ఏజ్కి వచ్చింది, 70 years, 80 years అప్పుడు వస్తే మనకు కొంచెం క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటాయి, బట్ ఓన్లీ ఇన్ ఎల్డర్లీ పేషెంట్స్. సో ఆటోఇమ్యూన్ మయోసైటిస్ ఓన్లీ మసల్ ప్రాబ్లం కాదు, వేరే ఆర్గన్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ మయోసైటిస్ అంటే మయోసైటిస్ వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఏం అట్లా ఉంటావు మనకి కరెక్ట్. అది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ అయింది, ఇమ్మీడియట్ డయాగ్నోసిస్ అయింది అంటే నార్మల్ హెల్తీ లైఫ్ అంటే హెల్తీ మ్యారేజ్, పిల్లలు కూడా ఏం ప్రాబ్లం మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఏం రాదు. ఆల్రెడీ చాలా ప్రాబ్లం అయింది, ఆల్రెడీ హార్ట్కి లంగ్స్కి ప్రాబ్లం ఉన్నాయంటే అప్పుడు చాలా రిస్కీ ఉంటాయి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి. యాక్చువల్లీ ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్కి ఆర్ ఆటోఇమ్యూన్ మయోసైటిస్కి డెఫినెట్ క్యూర్ లాగా ఉంటావు. అంటే కామన్లీ వి యూజ్ రెమిషన్ అంటే డిసీజ్ రెమిషన్ అంటే డిసీజ్ సైలెంట్ అయింది, డిసీజ్ చాలా కంట్రోల్ అయింది, ఆ టర్మ్ యూజ్ చేస్తారు. క్యూర్ అంటే వీ డోంట్ యూజ్.
డయాబెటీస్ ఎట్లా ఉంది, చాలా వరకు కంట్రోల్ చేస్తారు కదా, ఇది కూడా అట్లానే. వీ డోంట్ ట్రై టు క్యూర్ దిస్ కండిషన్, వీ ట్రై టు కంట్రోల్ ది కండిషన్ ఆర్ పుట్ ద డిసీజ్ ఇన్ రెమిషన్. అది కొంచెం టైం పడుతుంది, డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్, బట్ యూజువలీ కొన్ని సంవత్సరం పడుతుంది, 2 to 3 years ఆర్ 2 to 5 years. సో ఒక పేషెంట్ రెమిషన్లో వెళ్తే అగైన్ ఫ్లేర్ రావచ్చు డిసీజ్ది. అది మనకి ప్రెడిక్ట్ చేయడం కూడా కొంచెం కష్టం ఉంటాయి. కొన్ని టైమ్స్ ప్రెగ్నెన్సీ వల్ల ఫ్లేర్ అవ్వచ్చు, కొన్ని టైమ్స్ వేరే ఇన్ఫెక్షన్ వల్ల ఫ్లేర్ అవ్వచ్చు, కొన్ని టైమ్స్ స్మోకింగ్ వల్ల ఫ్లేర్ అవ్వచ్చు. సో యాక్చువల్లీ ఈ డిసీజెస్ అంటే అట్లానే ఉంటాయి, కొన్ని రెమిషన్ మళ్ళీ ఎగ్జాబరేషన్ అట్లా సైకిల్ ఉంటాయి. బట్ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే లాంగ్ టర్మ్ వరకు కరెక్ట్ అండర్ ప్రాపర్ ఫాలోఅప్ ఉంటే ఈ రిలాప్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఈ కండిషన్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అట్లా ఉంటాయి, అంటే వస్తాయి పోతాయి. ట్రీట్మెంట్ సరిగా ఉంటే అది మళ్ళీ రిలాప్స్, మళ్ళీ ఫ్లేర్స్ రాదు. ట్రీట్మెంట్ సరిగా లేదు, జస్ట్ టైం బీయింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఇప్పుడు నాకు పెయిన్స్ ఉంది, కొంచెం వీక్నెస్ ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆపేస్తారు. అట్లా చేయొద్దు, కరెక్ట్గా ట్రీట్మెంట్ వేసుకోవాలి. సిమ్టమ్స్ తగ్గిన తర్వాత కూడా మెల్లిగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తర్వాత కరెక్ట్ ఫాలోఅప్ చేయాలి. మీరు ఈ అలోపతిక్ మెడిసిన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది, అట్లా ఆలోచన చేసి మీరు ట్యాబ్లెట్ ఆపేస్తే ఈ కండిషన్ మళ్ళీ ఫ్లేర్ అవుతుంది, ఇంకా మళ్ళీ ఎక్కువ డోస్ వాడాలి వస్తుంది. సో మీరు కరెక్ట్ రెగ్యులర్గా రుమటాలజిస్ట్ దగ్గర ఫాలోఅప్ చేస్తే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ఎట్లా వాడాలి, ఎట్లా టేపర్ చేయాలి ట్రీట్మెంట్, ఇంకా ఎన్ని రోజుల తర్వాత స్టాప్ చేయాలి. సో చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్ ఫాలోఅప్. ఇది డిసీజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, అది నేను హార్ట్ రిలేటెడ్, లంగ్ రిలేటెడ్, కొన్ని టైమ్స్ బోన్స్ కూడా చాలా వీక్ అవుతుంది, మసల్స్ మాస్ కూడా చాలా తగ్గుతుంది, మసల్ వీక్నెస్ ఉంటాయి. సో ట్యాబ్లెట్స్ తోటి మీరు వేరే ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్, హెల్తీ డైట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ మీరు ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్ తీసుకుంటే ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ టోటలీ. మీరు వేరే హెల్తీ డైట్ వేసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ, వాకింగ్, ఇది కూడా చేయాలి. ఇంకా స్మోకర్ ఉంటే స్మోకింగ్ స్టాప్ చేయాలి, ఆల్కహాల్ కూడా అది కూడా స్టాప్ చేయాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు కోవిడ్ వచ్చేసి 2 years అయింది. ఇప్పుడు మన కొన్ని పేషెంట్ చూసాను కోవిడ్ తర్వాత కూడా ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చినాయి, ఆర్థరైటిస్ కానీ మయోసైటిస్ కానీ. బట్ ఇది అంటే అంత స్ట్రాంగ్ రిజల్ట్స్ లేదు మన దగ్గర, బట్ చాలా రిపోర్ట్స్ ఉన్నాయి కోవిడ్ తర్వాత ఆటోఇమ్యూనిటీ డిసీజ్ వచ్చినాయి, లేదంటే ఆల్రెడీ ఆర్థరైటిస్ పేషెంట్స్కి, మయోసైటిస్ పేషెంట్స్కి కోవిడ్ అయిన తర్వాత ఈ డిసీజ్ ఫ్లేర్ అప్ అయింది. సో ఇది పాసిబిలిటీ ఉన్నాయి, బట్ మనకి అంత స్ట్రాంగ్ డేటా లేదు, బట్ డెఫినెట్లీ రిలేషన్ ఉంది. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏం లేదు, మీరు నార్మల్ హెల్తీ డైట్ తీసుకోవాలి. నార్మల్ హెల్తీ ఫ్రూట్స్, హెల్తీ వెజిటేబుల్స్, ఫైబర్స్, నార్మల్ హెల్తీ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే చాలు. స్పెసిఫిక్గా ఇది అవాయిడ్ చేయాలి అట్లా ఏం లేదు, మీరు నార్మల్ హెల్తీ డైట్ తీసుకోవచ్చు. స్టార్టింగ్లో మన ఇమ్యూనిటీ అబ్నార్మల్గా ఉంటాయి, అబ్నార్మల్ ఇమ్యూనిటీ వల్ల మన బ్లడ్లో కొంచెం కెమికల్స్ సెక్రేట్ అవుతాయి, కొన్ని యాంటీబాడీస్ ప్రొడక్షన్ ఉంటాయి, తర్వాత మనకి సిమ్టమ్స్ వస్తాయి. సిమ్టమ్స్ కూడా మెల్లిగా ఉంటాయి. సో ఇమీడియట్గా జస్ట్ పెయిన్స్ ఉన్నాయి, ఫీవర్ ఉన్నాయి అట్లా ఉంటే మనం నార్మల్ ఫార్మసీలో ట్రీట్మెంట్ తీసుకుంటాం. సో తర్వాత మనకి విత్ టైం అంటే యాక్చువల్ సిమ్టమ్స్ వస్తాయి, అంటే వీక్నెస్ రావడం, ర్యాషెస్ రావడం, జాయింట్ పెయిన్స్ రావడం. సో అట్లా ఏదైనా సిమ్టమ్స్ ఉంటే మీరు ఇమ్మీడియట్గా ఒక రుమటాలజిస్ట్ కానీ, ఒక న్యూరాలజిస్ట్ కానీ, క్వాలిఫైడ్ పర్సన్కి అడ్వైస్ తీసుకుంటే మంచిది. అది వాళ్ళు సమంత గారు మెన్షన్ చేసి పోస్ట్లో ఆటోఇమ్యూన్ మయోసైటిస్ది, బట్ అది ఇట్స్ ఏ బ్రాడ్ టర్మ్, దాంట్లో ఏదైనా డిసీజ్ ఉండొచ్చు. బట్ మయోసైటిస్కి ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి, ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ. సో మనకి ఎగ్జాక్ట్ చెప్పాలి అంటే కష్టం, బట్ ఏదైనా అంటే బట్ దానికి ట్రీట్మెంట్ ఉన్నాయి. అండ్ షీ క్యాన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్, షీ క్యాన్ డూ వాట్ ఎవర్ వర్క్ షీ వాంట్స్. సో ఇట్స్ నాట్ లైక్ ఏ ట్రీట్మెంట్ లేదు, అట్లా ఏం కండిషన్ లేదు, ఇట్ హ్యాస్ ట్రీట్మెంట్. ఇది ఆటోఇమ్యూన్ కండిషన్, ఆటోఇమ్యూన్ డిసీజ్ మనకి వస్తాయి లేదు అది చెప్పాలి చాలా కష్టం, అంటే బిఫోర్ సిమ్టమ్స్ రావడానికి. సో ఐడియల్ అంటే ఆటోఇమ్యూన్ డిసీజ్ సిమ్టమ్స్ ఉంటే మనం ఇమ్మీడియట్కి ఒక రుమటాలజిస్ట్ దగ్గర వెళ్ళి చూపించాలి. సిమ్టమ్స్ అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్ రావడం, వెయిట్ లాస్ రావడం, జాయింట్ పెయిన్స్ రావడం, అది యూజువల్ మార్నింగ్లో ఉంటాయి ఎక్కువ. మార్నింగ్లో స్టిఫ్నెస్ రావడం, లేదంటే కండరాల నొప్పి, కండరాల వీక్నెస్, లేదంటే ముఖం పైన, బాడీ పైన ర్యాషెస్ రావడం, ఎక్కువ హెయిర్ ఫాల్, నోరులో పుండ్లు రావడం, లేదంటే నోరు డ్రైనెస్, ఐలు మళ్ళీ డ్రైనెస్ రావడం, రెడ్నెస్ రావడం. ఇట్లా ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఉన్నాయి ఆటోఇమ్యూన్ డిసార్డర్స్కి.
ఇది ఏమైనా సిమ్టమ్స్ ఉంటే మీకు లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కు, సో మీరు ఇమ్మీడియట్గా ఒక క్వాలిఫైడ్ రొమటాలజిస్ట్ లేదంటే అట్లీస్ట్ క్వాలిఫైడ్ ఫిజిషియన్ దగ్గర వెళ్తే వాళ్ళు మీకు స్టార్టింగ్ టెస్ట్ రాసి దాంట్లో రిజల్ట్స్ పాజిటివ్ అంటే మీకు రొమటాలజీకి రెఫర్ చేస్తారు. సో మనకి ఎంత ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ ఫాస్ట్ అవుతుంది, ట్రీట్మెంట్ ఎంత ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది అంత మీకు లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్స్ రాదు. సో అది చాలా ముఖ్యం. చాలా పేషెంట్స్కి కామన్ అంటే ఆర్థరైటిస్ అంటే చాలా కామన్ డిసీజ్ రుమాటైడ్ ఆర్థరైటిస్. దాంట్లో పేషెంట్స్ చాలా వరకు ఈ అలోపతిక్ మెడికేషన్స్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అట్లా భయం పెట్టేసి వాళ్ళు వేరే ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు. బట్ నేను ప్రాక్టీస్లో చూసేది 6 months 9 months తర్వాత మళ్ళీ వాపస్ వస్తారు. మనకి అంటే అంత రెస్పాన్స్ లేదు, జస్ట్ మనకి పెయిన్ తగ్గుతుంది, వేరే వేరే ప్రాబ్లమ్ వస్తుంది, డిసీజ్ తగ్గట్లేదు, అట్లా జస్ట్ మీకు పెయిన్ కిల్లర్స్ అట్లా ఇస్తున్నారు. సో వాళ్ళు అంటే నేను చూసేది చాలా పేషెంట్ మళ్ళీ వాపస్ అలోపతిక్ మెడికేషన్స్కి వస్తారు. బట్ అప్పుడు ఏమవుతాయంటే మనకి ప్రీషియస్ టైం వేస్ట్ అవుతుంది దాంట్లో 6 months కానీ 1 month కానీ 1 year కానీ 2 years కానీ. సో అట్లా మీకు ఏదైనా బెనిఫిట్ అనిపిస్తే అక్కడ అంటే ఒకటి ట్రీట్మెంట్కి స్టిక్ అవ్వాలి. 2 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు లేదంటే మధ్య మధ్య స్టాప్ చేస్తాను అట్లా చేయొద్దు. చాలా వరకు యోగా చాలా వరకు హెల్ప్ చేస్తుంది, న్యాచురోపతి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. బట్ మీకు ఆ ట్రీట్మెంట్ వల్ల మొత్తం పోతుంది వాళ్ళు చెప్తే అది కరెక్ట్ కాదు. ఇది 100% క్యూర్ ఉంటావు, మనకి చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. సో సపోజ్ మీకు ఏదైనా బెనిఫిట్ అనిపిస్తే సో మీరు ఆ ట్రీట్మెంట్కి స్టిక్ అవ్వాలి. మధ్య మధ్య షిఫ్ట్ చేస్తే ఈ అలోపతి వాడి స్టాప్ చేస్తే అది కరెక్ట్గా లేదు. అలోపతిక్ మెడికేషన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అన్ని మెడికేషన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ అలోపతిలో మనకు తెలుసు ఈ మెడికేషన్ ఇస్తే ఏమేమి మానిటర్ చేయాలి, ఈ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తే మనకి సేఫ్ ఉంటాయి. సో అట్లా వాళ్ళు వేరే బ్రాంచెస్ వాళ్ళకు కూడా మీకు అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు కంటిన్యూ చేయొచ్చు, ఏం ప్రాబ్లం కాదు. బట్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి, మధ్య మధ్య స్టాప్ చేయదు, స్విచ్ చేస్తే కూడా అది కరెక్ట్ కాదు.